తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. గోల్డ్ రేట్లు వరుసగా రెండో రోజు అయితే తగ్గడం జరిగింది. అయితే గోల్డ్ అండ్ సిల్వర్లో రీసెంట్గా జరిగిన విషయాల వల్ల, ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ వల్ల మేజర్గా ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు డొమెస్టికల్గా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు రిస్క్తో కూడుకున్న విషయం. ఎందుకంటే రీసెంట్గా లాస్ట్ 2 days కూడా గోల్డ్ ప్రైస్ వరుసగా తగ్గడం జరిగింది. సిల్వర్ కూడా భారీగా వెళ్ళి అదే భారీగా కింద పడడం కూడా జరిగింది. మరి ఇలాంటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి చాలామంది నష్టపోతూ ఉన్నారు రీసెంట్గా జరిగిన వాటన్నిటిలో. దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి అప్డేట్స్ తెలుసుకుందాం. వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సుభాష్ బాబు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ప్రొఫెషనల్ ఎవరైతే ఉంటారో, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే సెబీ రిజిస్టర్డ్ పర్సన్స్ అయి ఉండొచ్చు, వీళ్ళు ఇన్వెస్ట్ చేసే విధానం అనేది డిఫరెంట్గా ఉంటుంది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. వేర్ ఇన్ కామన్ పీపుల్ ఏంటంటే వాళ్ళు ఎదర్ దే ఆర్ ఇన్ ఐటీ అయి ఉండొచ్చు, ఫార్మా, ఎనీ కైండ్ ఆఫ్ జాబ్స్. ఈవెన్ దో వాళ్ళలో కూడా కొంతమంది రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, ఇష్యూ ఉండదు. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి స్టాక్ మార్కెట్ అండ్ సిల్వర్, గోల్డ్, కమోడిటీస్ ఇలాంటి ఈ ఎసెట్స్ అన్నీ ఏమయ్యాయి అంటే మనీ ఎర్నింగ్కి షార్ట్ ఫామ్స్లో కనిపిస్తూ ఉన్నాయి మధ్యలో. దానివల్ల చాలామంది వీటిలో ఇన్వెస్ట్ చేసి నష్టపోతూ ఉన్నారు. మెయిన్ బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చిన ఈ గోల్డ్ అండ్ సిల్వర్. ఇవి లాస్ట్ 2 days నుంచి పడుతూ ఉంది. ఇంకా పడుతుందా, పెరుగుతుందా, ఈ తెలియని విషయాల్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేసి నష్టపోతూ ఉన్నారు. మరి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి అప్డేట్, దాంతోపాటు ఇన్వెస్ట్ చేసే వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఓకే, మీరు ఇందాక చెప్పారు స్టడీస్ అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేయాలి అని, కరెక్టే. కానీ చాలామంది ట్రెండ్ని ఫాలో అయిపోవడం అన్నది అది మనలో ఉన్న బిహేవియరల్ ప్యాటర్న్ అది. అండ్ ఏదైనా పెరుగుతుంది అంటే అందరూ దాన్ని కావాలని కొంటూ ఉంటారు. గోల్డ్ కూడా నో ఎక్సెప్షన్. గత 1 yearలో గోల్డ్ ఆల్మోస్ట్ 40% పెరిగింది. అంతకుముందు పెరిగింది హార్డ్లీ ఇయర్ ఆన్ ఇయర్ అబౌట్ 8 to 10%, లైక్ ఎనీ అదర్ ఎసెట్ వల్ల. కానీ 1.5 yearsలో ఆ విపరీతం పెరగడంతో గోల్డ్ మీద డిమాండ్ చాలా పెరిగింది. సో ఎందుకు పెరిగిన విషయాలు మనం పక్కన పెడదాం. డాలర్ బట్టి మన గోల్డ్ ప్రైస్ పెరుగుతోంది. అంటే మన కన్సంప్షన్ లేకపోతే మన ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే గోల్డ్ మీద యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అంటే యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్ మీకు చెప్పేది ఏమిటంటే, మీ పోర్ట్ఫోలియోలో మేబీ ఒక 10 to 12% గోల్డ్ వాటిలో పెట్టుకోండి, అలాంటి అసెట్స్లో. సరే, పర్సనల్ జ్యువెలరీ అంటారా, అది మీ చాయిస్, అది ఎంత కావాలో మీరు డిసైడ్ చేసుకోండి. కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఈక్విటీస్, డెట్స్, లేకపోతే బాండ్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్, ఆ అసెట్ క్లాసిఫికేషన్లో 10-12% ఉంటే చాలు యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ ఈ గోల్డ్ ప్రైస్ పెరగడంతో 10-12% ఆల్మోస్ట్ 30-40% అయిపోయింది. అందులో దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం, అంటే మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళే కొనేసుకోవడం, అంటే ప్లాట్ఫామ్స్ వెళ్ళి కొనేసుకోవడం, అది చాలామంది చేస్తారు. సరే, అది చేయడం తప్పని కాదు, కానీ అది హ్యూమన్ నేచర్. అది అంటే ఎవరు ఏది బాగుందంటే అందరూ అటువైపు పరిగెడతారు కదా. ఇప్పుడు ఒకప్పుడు ఇంజనీరింగ్ బాగుంది, అందరూ ఇంజనీరింగ్ చేరిపోయారు. అలాగే ఇట్స్ ఫ్యాడ్ విచ్ పీపుల్ ఫాలో. సరే, ఇప్పుడు గోల్డ్ ప్రైసెస్, సిల్వర్ ప్రైసెస్ చూసుకుంటే ఇప్పుడు గోల్డ్ ప్రైసెస్ ఇంకా బులిష్గా ఉండబోతాయని అనుకుంటున్నాను. బికాజ్ డాలర్ ఈజ్ ది రియల్ రీజన్ వై గోల్డ్ ప్రైసెస్ ఇంక్రీజింగ్. డాలర్ ఇంకా కొంచెం ఏమంటారు క్రైసిస్లోనే ఉంది ప్రస్తుతం ఇంకాను. US డాలర్, US ఎకానమీ ఆధారపడి తగ్గడం జరిగింది. అంటే యూఎస్లో డాలర్ గ్లోబల్గా స్టైల్లో ఉంది. US డాలర్ అగేన్స్ వేరియస్ కరెన్సీస్, అంటే స్విస్ ఫ్రాంక్, యూరో, తర్వాత ఇలాంటి కరెన్సీస్తో డాలర్ లింక్ అయి ఉంటుంది. వాటిలో లెక్క వేసుకుని డాలర్ వీక్ అవుతుంది కొంచెం. దాన్ని బట్టి గోల్డ్ ప్రైసెస్ వేరీ అవుతూ ఉంటాయి. సో డాలర్ వీక్ అయితే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, ఇన్ షార్ట్ చెప్పాలి అంటే. ప్లస్ మన ఓన్ కరెన్సీ రూపీ వర్సెస్ డాలర్ కూడా ఇంకా గోల్డ్ ప్రైస్ ఇంకా పెంచుతుంది ఇండియాకి వచ్చేప్పటికి. అది అలాగే కంటిన్యూ అవబోతుంది కొన్ని రోజులు చూస్తే. అది సిల్వర్కి వచ్చేప్పటికీ ఇండస్ట్రీ డిమాండ్ వల్ల సడన్గా షూటప్ అయిందని అందరూ డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఇండస్ట్రీ అంటే ఈవీ అవ్వచ్చు, లేకపోతే సోలార్ సెల్స్ అవ్వచ్చు, సెమీ కండక్టర్స్ అన్నింటిలో కొంచెం కొన్ని గ్రామాల్లో కన్సంప్షన్ వల్ల, ప్లస్ అవి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ అవడంతో డిమాండ్ పెరిగింది. లిమిటెడ్ మైనింగ్, సిల్వర్ డైరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వదు. సిల్వర్, జింక్, తర్వాత మిగతా మెటల్స్కి బై ప్రోడక్ట్గా వస్తుంది ఆ మైనింగ్లో, అంటే వాళ్ళ స్మెల్టింగ్లో. సో సిల్వర్ ఇప్పుడు డైరెక్ట్గా మనం ఎంత కావాలంటే వెంటనే మనం అది పెంచేలాం, అంటే మిగతా ప్రోడక్ట్స్ కూడా మనం తయారు చేయాలి. సో సిల్వర్ ఇప్పుడు లిమిటెడ్గా ఉంటుంది అవుట్పుట్. డిమాండ్ సడన్గా పెరిగిపోవడంతో ప్రైసెస్ సర్జ్ అయ్యాయి బాగా. దాంతోడు అందరూ ఇన్వెస్ట్మెంట్ అని కొండమని అది కూడా కొంచెం ఆర్టిఫిషియల్గా పంపప్ చేసిన ప్రైసెస్ని. సడన్గా మందు ప్రైస్ పడింది అంటే దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా ప్రాఫిట్ బుకింగ్ కోసం వెయిట్ చేస్తారు. ఎప్పుడు మార్కెట్ పెరుగుతుందా, ఎప్పుడు అమ్మేసుకుని ప్రాఫిట్ చేసి బయటకు వచ్చేద్దామని.
ఒక ట్రిగర్ అంటే గ్లోబల్గా చాలా బ్యాంక్స్ ఇన్వెస్ట్ చేసాయి ఈ ర్యాలీలో, బుల్ ర్యాలీలో. ఒక హెచ్ఎస్బిసి ఆర్ సమ్ బ్యాంక్స్ గ్లోబల్గా వాళ్ళు సెల్ ఆఫ్ చేయడంతో ఒక వీకెండ్ ఫ్రైడే ఎప్పుడో అది, దాంతో మిగతా బ్యాంక్స్ కూడా చూడాలని, మిగతా ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ అమ్మేయాలని, మొత్తం ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్లో చాలా ప్రైస్ పడిపోయింది అది. సో బేసిక్గా ప్రాఫిట్ బుకింగ్ వల్ల ప్రైస్ పడింది అది. సిల్వర్ డిమాండ్ అలాగే పెరుగుతోంది, మైనింగ్ అలాగే కంట్రోల్గానే ఉంది, ప్రైస్ పెరుగుతుంది. కానీ సిల్వర్ ఇలాంటి మెటల్స్ మనం ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడకూడదు ఇప్పుడు. అది కూడా అసెట్ అలొకేషన్లో కావాలంటే 5-10% పెట్టుకుందాం దాన్ని. ఎంత పెరిగినా మళ్ళీ పడుతుంది రియలైజ్ చేయాలి. ఇంకొక పాయింట్ సిల్వర్లో ఏమిటంటే, సిల్వర్లో ఉన్న ప్రత్యేకమైన ఫీచర్ ఏమిటంటే సడన్గా ప్రైస్ పడిపోతుంది, 20-30-40% పడిపోతుంది, మళ్ళీ 10-20% మళ్ళీ రియలైజ్ అవుతుంది, మళ్ళీ రీక్యాప్ అవుతుంది, రీబౌండ్ అవుతుంది. అది చెప్పడం కష్టం. గోల్డ్ అలా అంత వాలటైల్గా మూవ్ అవుతుంది, గోల్డ్ కొంచెం స్టేబుల్గా మూవ్ అవుతుంది. సో అందుకు సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడు కొంచెం రిస్కీయే. అది దేర్ఫోర్ టు అవాయిడ్ సిల్వర్ ఈజ్ ద బెస్ట్ అడ్వైజ్ ఐ గివ్. నేను ఇందాక చెప్పినట్టు ఇంట్లో కావాల్సి సిల్వర్ కొని పెట్టుకోండి కొంచెం మీ ఫ్యామిలీ అవసరాల కోసం, కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా సిల్వర్ చూడక్కర్లేదేమో. గోల్డ్ అని కొంచెం కావాల్సి ఈటీఎఫ్ పరంగా మనం పెట్టుకోవచ్చు. గోల్డ్ ఇలా మీకు షాక్స్ ఇవ్వదు, స్టడీగా పెరుగుతుంది లేకపోతే ఫ్లాట్గా ఉంటుంది. కరెంట్ ట్రెండ్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఫ్యూచర్లో కూడా ఇంతే ఉంటుందా, లేదంటే మీరు ఒక 2 థింగ్స్ చెప్పారు, డాలర్ అనేది ఇంపాక్ట్ చేస్తుంది, గ్లోబల్గా డాలర్ వాల్యూ తగ్గిన గోల్డ్ పెరుగుతుంది అని చెప్పేసి. సో ఈ ఇయర్ అదే ఉంటుందా, లేకపోతే ఈ మధ్యలో కాస్త ఏమైనా ఇంకా లోకి వెళ్ళే మార్కెట్ ఏమైనా చూడొచ్చు రేపు కానీ ఎల్లుండి కానీ? ఇంకా నా అంచనా ప్రకారం గోల్డ్ ఎలాగే కొంచెం బుల్ సస్టైన్ అవుతుంది. అంటే పోయిన ఏడాది 40% కాకపోయినా ఈ ఏడాది అట్లీస్ట్ 15-20% రేంజ్ మనం గ్రోత్ ఎక్స్పెక్ట్ చేసి అవుతుంది. నా ఉద్దేశంలో అవుతుంది. అది సడన్గా గ్లోబల్ పీస్ రాదు కదా. యుక్రెయిన్ వార్ అయితే ఆగిందో తెలియట్లేదు మనకి, ఇజ్రాయెల్ గాజ్ ఆగిందో తెలియట్లేదు. ఇలా గ్లోబల్ అన్సర్టనిటీ వల్ల కూడా చాలా గోల్డ్ ప్రైస్ పెరగడం జరిగింది. అవన్నీ సర్దుకున్న తర్వాత గోల్డ్ ప్రైస్ ఒక నార్మలైజ్ అవుతుంది. అప్పుడు కూడా 70,000 1 lakh వచ్చే ఛాన్సెస్ బాగా తక్కువ అనిపిస్తుంది. పర్హాప్స్ 1-1.25 lakhs రేంజ్లో అది స్టెబిలైజ్ అవుతుందేమో గోయింగ్ ఫార్వర్డ్. కానీ అప్పటిదాకైతే పెరుగుతుంది నా ఎస్టిమేట్లో అంచనా అయితే. వండర్ఫుల్ సార్. ముఖ్యంగా ఇక్కడ కొత్త పాయింట్ అంటే డాలర్కి సంబంధించి గ్లోబల్గా ఏం జరుగుతుంది, డాలర్ వాల్యూ వీక్ అవుతుంది అనేది అయితే ఇక్కడ మేజర్గా అందరూ అబ్జర్వ్ చేయాల్సిన విషయం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ అనేవి మేజర్ రీజన్స్ ఇంపాక్టింగ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది. అందులో ఏదో కమోడిటీస్, హెచ్ఎన్ఐస్ అయి ఉండొచ్చు, ఈవెన్ రియల్ ఎస్టేట్ని కూడా ఆ మనీ పుల్ అవ్వాలి అంటే మిగిలిన మార్కెట్స్ అటు ఇటు ఉంటూ ఉంటాయి. సో ఓవరాల్గా ప్రతిదీ కూడా ఇంటర్లింక్డ్ ఇది. సో ఒక రకంగా చెప్పాలంటే డాలర్ అనేది కొంచెం మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంది. సో అందుకని బహుశా ఎన్ని గుడ్ న్యూస్లు వచ్చినా కాస్త ఈ గోల్డ్ అండ్ సిల్వర్ పర్ఫార్మెన్స్ అనేది విచిత్రంగా కనిపిస్తుంది, కనిపెట్టలేని విధంగా. సో డెఫినెట్లీ అలాంటి విషయాల్లో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా కాకుండా అకార్డింగ్ టు ప్రొఫెషనల్ అయితే ఒక 5%-10% మించి ఇన్వెస్ట్ చేయొద్దని అయితే అంటున్నారండి. సో దీనికి సంబంధించిన సలహాలు ఏ విధంగా ఉన్నాయి కామెంట్ చేయండి. అండ్ మరీ ముఖ్యంగా గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న వారు మీరు డిజిటల్గా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి అని అయితే చెప్తా ఉన్నారు. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. సో ఇదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మీద మేము ఈ వీడియో చేయడం జరిగింది. సో డెఫినెట్లీ ఒక ప్రొఫెషనల్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సజెషన్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేయండి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.